నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ఎత్తిపోతల పథకాల దుస్థితిపై అసెంబ్లీ వేదికగా పత్తిపాటి వినతి. చిలకలూరిపేట, పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఎత్తిపోతల పథకాల దుస్థితిపై అసెంబ్లీ వేదికగా గలం వినిపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. బుధవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. భారీ నీటిపారుదల శాఖ మార్చులకు సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ పల్నాడు జిల్లా వరకే 157 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటాయి. ఒక చిలకలూరుపేటలోనే 57 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అధ్యక్ష. అన్నీ కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్లు ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు కానీ, ఎక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పోయినా, అదేవిధంగా మోటార్ దెబ్బతిన్నా ఎక్కడ రిపేర్లు కూడా చేయలేదు అధ్యక్ష. అన్నీ కూడా పూర్తిగా నిరుపయోగమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మీ ద్వారా నేను గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రులకు కోరేటువంటిది, లిఫ్ట్ ఇరిగేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైతే ఉన్నాయో టైలాండ్స్, చిలకలూరుపేట నియోజకవర్గం చివరి భూములు అధ్యక్ష, నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న చివరి భూములు, డ్రైనేజీ మీద ఆధారపడినటువంటి భూములు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ నిధులు కేటాయించి, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా రిపేర్లకు కానీ పూర్తిగా వినియోగంలోకి వచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రివర్యులు గారు కూడా వచ్చారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకి నిధులు కేటాయించి అన్ని కూడా చివరి భూములకు నీరు అందేటువంటి విధంగా, రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 1,50,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలిసింది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈ రోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ పైన ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష.